నమస్తే ఫుడ్ లవర్స్. ఈరోజు నేను మష్రూమ్ మసాలా కర్రీ చేశా. ఆహా! నోట్లో ఇలా పెట్టగానే అలా కరిగిపోయిందంటే నమ్మండి. ఈ కర్రీని చేస్తే ఎవరైనా సరే 2, 3 సార్లు వేసుకోవాల్సిందే. ఇంకో మాట, మష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు దాని మీద ఉన్న లేయర్‌ని తీయడం మర్చిపోవద్దండి. దానివల్ల స్టమక్ పెయిన్స్ లాంటివి వస్తాయంటారు. ఇంకా రెసిపీ విషయానికొస్తే మష్రూమ్స్‌ని మంచిగా క్లీన్ చేసుకొని కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఆనియన్స్‌ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నా దగ్గర ఓ కట్టర్ ఉంది కాబట్టి నేను దాన్ని వాడతాను. అలానే పచ్చిమిర్చి 1 ఇంచ్ ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిక్సీ జార్‌లోనేమో 2 టమాటోలు, అల్లం వెల్లుల్లి, 2 ఇంచ్ అల్లం, ఒక 8-9 వెల్లుల్లి, 5, 6 జీడిపప్పులు, జీలకర్ర, ధనియాల పొడి వేసుకున్నా నేనైతే. ది జీలకర్ర, ధనియాల పొడి లేకపోతే వేయించిన జీలకర్ర, వేయించిన ధనియాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాన్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన మష్రూమ్స్‌ని వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో అవి వేగేంత వరకు ఉంచి కాసేపు వేగించిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత అదే ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ వేసుకొని బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. పింక్ కలర్‌లోకి మారిన తర్వాత టొమాటోతో చేసుకున్న పేస్ట్ ఉంది కదా! అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి 2 ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు సైడ్‌కి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్‌ని వేసుకొని మసాలా అండ్ మష్రూమ్ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ ఉంచి 1 కప్ వాటర్ వేసుకోవాలి. కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అయ్యాక కసూరి మెత్తి, బటర్ వేసుకొని వేడి వేడిగా తింటే ఆహా! నేను పులావ్‌లో తిన్నా కానీ ఇదే కర్రీ చపాతీ లేదా పుల్కాతో తింటే మినిమమ్ 4, 5 చపాతీలు ఈజీగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.